బైబిల్ స్టడీ విత్ సృజన్ సేగవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనం మత్తయి శుభవార్తని ధ్యానిస్తూ ఉన్నాము. ప్రత్యేకించి ఈరోజు మనం 13వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాము. యేసుక్రీస్తు బోధనల్లో ఒక మేజర్ షిఫ్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఉపమానాల ద్వారా ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. సో అసలు ఉపమానాల ద్వారా మాట్లాడడం ప్రారంభిస్తాడు అనడానికి ముందుగా ఒకసారి 1 నుంచి 3 వచనాలు చెప్తాను. దాని నుంచి బ్యాక్గ్రౌండ్ తీసుకొని చెప్తాను. ఆ దినముననే యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చున్నాను. అప్పుడు జనులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చున్నాను. జనులందరూ తీరమున నిల్చుండిరి. ఆయన వారికి అనేక విషయములను ఉపమాన రీతిలో చెప్పెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన కీ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా దీన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు 13వ అధ్యాయంలో ఉపమానాలు చెప్తున్నాడు. నెంబర్ 1, ఇందులో మనం చర్చించబోయేటువంటి అంశాలు ఏంటంటే, మొదటగా ఉపమానాలు చెప్తున్నాడు కాబట్టి అసలు ఉపమానాలు ఏంటి అనేది మనం బైబిల్ పరిభాషలో 1వ ప్రశ్నగా చర్చిస్తాము. 2వది ఆయన ఎక్కడ నుంచి చెప్పాడు, ఇది 2వది. 3వది ఆయన దాన్ని ఏ రీతిలో చెప్పాడు, అనగా వాటి ఉపమానాలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది ఎలా ఉంది. ఈ 3ంటికి కూడా మీకు ఇప్పుడు సమాధానాలు దొరుకుతాయి. ఫస్ట్ది ఏంటంటే, యేసుక్రీస్తు ఉపమానాలను చెప్పడం ప్రారంభించాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఉపమానం అంటే ఏంటి. ఉపమానం అంటే ఇంగ్లీష్లో చూసినట్లయితే మనం పారాబుల్ అని ఉంటుంది. గ్రీకు భాషలో దీనికి పారాబోలే అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే గ్రీకు పదం నుంచి ఆ ఇంగ్లీష్ పదం కూడా ఆల్మోస్ట్ వచ్చింది. సో పారాబోలే అనేటువంటి మాట నుంచి ఇది వచ్చింది. ఈ గ్రీకు పదంలో పారాబోలే అనేటువంటి మాట ఎక్కడన్నా ఉందా అని మనం పరిశీలించినట్లయితే దాని మీద ఏకంగా ఒక పుస్తకమే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సామెతలు అనే గ్రంథాన్ని చూస్తాం. సామెతలు అనేది తెలుగులో సామెతలు అని రాశారు, ఇంగ్లీష్లో ప్రోవర్బ్స్ అని రాశారు. బట్ గ్రీకులో ఏమని ఉంటుంది తెలుసా? పారాబోలే అని ఉంటుంది. అంటే అక్కడ పాత నిబంధనలో గ్రీకులో దానికి ఉపయోగించినటువంటి పేరే పారాబోలే. అందుకే మీకు లాస్ట్ ఎపిసోడ్లో మీకు చెప్పాను, గుర్తుందో లేదో. ఇప్పుడు మీరు 13వ అధ్యాయం మీరు మొదటిసారి చూసినట్లయితే దీనికి ముందు మత్తయి శుభవార్త 1వ అధ్యాయం నుంచి వివరించుకుంటూ వచ్చాము. అవన్నీ చూస్తే మీకు 13వ అధ్యాయం పార్ట్ 3లో నేను వివరించాను. సొలొమోను గురించి అక్కడ యేసుక్రీస్తు మాట్లాడతాడు. సొలొమోను గురించి మాట్లాడుతూ సొలొమోను కంటే గొప్పవాడు ఒకటి ఇచ్చట ఉన్నాడు. సో సొలొమోను అనగానే ఈ అధ్యాయంలో మనకి ఏం గుర్తు రావాలి? సామెతలు గుర్తు రావాలి. సామెతలు అనగానే దానికి ఏం పేరుంది? ఉపమానాలు ఇన్ ద సెన్స్ అక్కడ పారాబోలే అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. సో సొలొమోను చెప్పేటువంటి ఉపమానాల కంటే గొప్ప ఉపమానాలే అని చెప్పబోతున్నాడు అనేటువంటి బ్యాక్గ్రౌండ్లో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇక 2వది పరిశీలించినట్లయితే మీనింగ్. సో పారాబోలే లేదా ఉపమానం అనేటువంటి పదానికి అర్థం ఏంటి అని మనం పరిశీలించినట్లయితే, ఏదైనా ఒక విషయాన్ని సూటిగా స్ట్రైట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పడం అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మన కరోనా బాగా విస్తరించినప్పుడు 2nd వేవ్ సమయంలో మా ఆఫీస్లో అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం ప్రారంభమైందనమాట. సో అప్పటికి మా డెస్క్లో నాకు ఇవ్వనప్పుడు నేను మా సార్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ తీసుకొని వెళ్ళాను అనమాట. లెటర్లో ఏమని రాశానంటే, సార్ నాకు వచ్చే శాలరీ ఇది సార్, ఈ శాలరీతో నేను ఒకవేళ పొరపాటున నాకు కరోనా వస్తే ఏమన్నా సీరియస్ అయిందంటే ఒక్కరోజు శాలరీ, ఇప్పుడు నాకు వచ్చే శాలరీ ఒక్కరోజు ట్రీట్మెంట్కి కూడా సరిపోతుంది సార్. ఎందుకంటే 15-20 రోజులకే ట్రీట్మెంట్కే దాదాపు 20 లక్షలు 30 లక్షలు ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నారు. అట్లా ఆలోచిస్తే నాకు నెల మొత్తం చేస్తే వచ్చే శాలరీ ఒక్కరోజు ట్రీట్మెంట్కి కూడా సరిపోదు సార్ మరి ఈ పరిస్థితుల్లో అని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయాను అనమాట. అంటే ఏంటి, స్ట్రైట్గా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అని నేను ఆయన అడగలేదు. బట్ దానికి బదులుగా ఏమని చెప్పాను, నా శాలరీ సార్, నాకు పొరపాటున కరోనా వచ్చిందంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆయన వెంటనే ఉండి ఓకే అమ్మా నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకో, ఇబ్బంది ఏం లేదు అని అన్నాడు. అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా ఆయన వెళ్ళి అడగొచ్చు, బట్ డైరెక్ట్గా అడిగి వెళ్తే ఇస్తాడా ఇవ్వడా అనేది డౌట్. ఎందుకంటే మా డెస్క్ అనేది ఖచ్చితంగా అక్కడ జనాలు ఉంటేనే వర్క్ అవుతుంది. అదేవిధంగా అక్కడికి వచ్చే వాళ్ళలో నాకంటే శాలరీ ఎక్కువ వచ్చే వాళ్ళు ఉన్నారు. సో అల్టిమేట్గా వాళ్ళు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వస్తేనే ఆ న్యూస్ అనేవి చెక్ చేసుకోవటం, ఏది పేపర్లో ఉండాలి ఏది ఉండకూడదు అనేది. నేను జర్నలిస్ట్ని ఆల్రెడీ మీకు చెప్పాను. సో అట్లా ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేది డిసైడ్ చేయడానికి కొంతమంది ఆఫీస్కి డెఫినెట్గా రావాల్సిందే. అయితే కొంతమందికి తీసుకోవడానికి వెసులుబాటు ఉంది, అందులో నేను ఒకరిని. దట్టు నా శాలరీ కూడా తక్కువ. సో కాబట్టి ఈజీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను దాన్ని డైరెక్ట్గా అడగలేదు. డైరెక్ట్గా అడిగితే ఏమంటాడు, మీ డెస్క్లో వాళ్ళందరూ వస్తున్నారు కదా, మరి నీకు ఇస్తే వాళ్ళు కూడా అడిగితే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది అడగవచ్చు. బట్ ఇండైరెక్ట్గా నేనేం చేశాను, శాలరీ అనే ఇష్యూ రైజ్ చేశాను. సో వాళ్ళకి వచ్చే శాలరీ మేబీ నాకంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి
వాళ్ళు దాన్ని మేనేజ్ చేసుకోగలరు. ఈవెన్ ఒకవేళ రావాలి అని కోరుకోవట్లేదని కాదు, కోరుకుంటున్నామని కాదు, ఇండైరెక్ట్గా నేను జస్ట్ విషయం చెప్తాను. ఒకవేళ వాళ్ళకి కరోనా వస్తే, ఒకవేళ నాకు వస్తే, వాళ్ళకు వచ్చేటువంటి శాలరీ ద్వారా దాన్ని వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. బట్ నాకు వచ్చే శాలరీ ద్వారా నేను దాన్ని మేనేజ్ చేసుకోలేను అనే విషయాన్ని ఆయన దగ్గర ఎస్టాబ్లిష్ చేయగలిగాను కాబట్టి ఇండైరెక్ట్గా ఆయన నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు. అంటే ఇండైరెక్ట్గా నేను చెప్పదలుచుకున్న ఏంటంటే, ఒక విషయాన్ని నేను ఆయనకు సూటిగా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఒప్పించేలాగా దాన్ని చెప్పాను. ఇట్లా చెప్పడాన్నే ఉపమానం అంటారు. ఇంకా సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే మన లేమన్ లాంగ్వేజ్ అంటాం, దాన్ని అవమానించడం అని కాదు. దీన్ని ఇంకా సింపుల్గా లేమన్ లాంగ్వేజ్లో సులువుగా అర్థమయ్యేలాగా చెప్పాలని అంటే, ఉపమానాలు అంటే పెట్టకథలు అంటే మనకు బాగా తెలిసిన కథలు అనమాట. ఇప్పుడు అనగనగా ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి 7 మంది కొడుకులు ఉన్నారు, ఈ కథ మనకు తెలిసిందే కదా. సో ఇట్లాగా బాగా ఇజ్రాయేల్ సమాజంలో బాగా తెలిసిన లేదా ఈజీగా అర్థం చేసుకోగలిగిన కథల ద్వారా గొప్ప సందేశాన్ని అందించడాన్నే దీన్ని ఉపమానంగా చెప్పవచ్చు అనమాట. ఈ ఉపమానంలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పాత నిబంధనలో నన్ను బాగా ప్రభావితం చేసిన ఉపమానం ఏదన్నా ఉందా అంటే, నేను ఒక ఉపమానానికి ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ఉపమానాలను కొత్తగా మొదలు పెట్టలేదు. ఆల్రెడీ పాత నిబంధనలో ఉంది. సొలొమోన్ రాసిన సామెతల గ్రంథం పేరు కూడా ఆల్రెడీ పెరాబోలే అనేది గ్రీకు భాషలో ఉపమానాలు అనేదే నేను చెప్పాను ఆల్రెడీ. సో అట్లా పాత నిబంధనలో ఏదన్నా బాగా ప్రభావితం చేయగలిగే ఉపమానం ఏదన్నా ఉందా అని అంటే, నాకు కనిపించినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదుకి నాతాను ప్రవక్త చెప్పినటువంటి ఎగ్జాంపుల్. అది మీరు గమనించినట్లయితే అది ఎక్కడ ఉంటుందంటే, సో దీన్ని మీరు బైబిల్లో పరిశీలించినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయంలో ఈ ప్రస్తావన ఉంటుంది. ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను. జస్ట్ అంటే ఉపమానం అంటే ఎలా ఉంటుంది, ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అనడానికి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే, దావీదు అనేట ఆయన గొప్ప రాజు. ఆయన కాలంలో కానివ్వండి, ఆయన తర్వాత కూడా ఈవెన్ సొలొమోన్ కూడా దావీదు పరిపాలనా స్థాయి ఆ గొప్పతనాన్ని అందుకోలేదు. సో ఇజ్రాయెల్ చరిత్రలో ది బెస్ట్ కింగ్, ది గ్రేట్ కింగ్ ఎవరు అని అంటే ఖచ్చితంగా మనం దావీదు పేరు చెప్పొచ్చు. సో అట్లాంటి దావీదు శత్రువులందరినీ కూడా తునాతునకలు చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ తన వశం చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో భాగంగానే ఒకరోజు యుద్ధం జరుగుతుంది వేరే వాళ్ళతో. యుద్ధం జరుగుతున్నటువంటి రోజున ఒకరోజు దావీదు నిదానంగా మధ్యాహ్నం నిద్రలేచాడంట. నిద్రలేచి సరే ఒకసారి చూద్దాం బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అన్నట్టుగా ఇంటి మీదకి వెళ్ళాడంట. ఇంటి మీదకి వెళ్తే అక్కడ ఎవరో ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంది. మరి అప్పట్లో ఈ రోజుల్లో లాగా క్లోజ్డ్ బాత్రూమ్స్ ఉండవు కదా. సో అట్లా ఈయన ఆమెను చూశాడు, న్యూడ్గా చూశాడు, బట్టలు లేకుండా చూశాడు. చూసిన తర్వాత ఈయనకు ఒక ఆశ కలిగింది. ఓకే, ఏమన్నా నేను అనుభవించాలనుకున్నాడు. ఆమెను తెప్పించుకుంటే ఆమె ఈ ఋతుస్రావంలో ఉంది. ఋతుస్రావంలో ఉన్నా కూడా దావీదు ఆమెతో పాపం చేసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. సో ఈ విధంగా దావీదు తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మార్గాలు వెతికినప్పుడు ఆయనకి కనిపించినటువంటి మార్గాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆమెకు ఆల్రెడీ పెళ్ళైన ఆమె పేరు బత్షెబ, ఆమె భర్త పేరు ఊరియా. సో ఈ సొలొమోన్ ఏం చేశాడంటే ఊరియాని ఒక పన్నాగం ఒక ప్లాన్ వేసి ఊరియాని చంపించేసిన తర్వాత ఏమాయంగా డైరెక్ట్గా ఆయనకు భార్య అయిపోయిన తర్వాత ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు అప్పటికే చాలామంది భార్యలు ఉన్నారు. ఆ భార్యలతో పాటు ఈమెను కూడా ఉంచుకున్నాడు. సో ఇట్లా ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇప్పుడు దావీదు ఏం చేశాడు, ఆ భర్తను చంపేశాడు, ఈమెను పెళ్లి చేసుకున్నాడు. దానితో ఈయన కింగ్ కాబట్టి ఈ విషయాన్ని ఇంకా ఎవడు క్వశ్చన్ చేయడు. ఆ చంపేసిన విషయం దావీదుకి తప్ప ఇంకా పెద్దగా ఎవరికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతికి తెలిసినా కూడా అది కంప్లీట్గా విషయం తెలియదు కాబట్టి ఈ విషయం ఎవరికి తెలియదు, మరుగున పడిపోయింది అని అనుకున్నాడు. ఆ మరుగున పడిపోయినటువంటి విషయాన్ని దేవుడు నాతాను ప్రవక్త దగ్గరికి వచ్చి, ప్రవక్త నువ్వు వెళ్ళి ఈ విధంగా దావీదుకి విషయాన్ని తెలియజేయి, నేను దీన్ని ఖండించానని చెప్పు అని చెప్పాడు. ఇప్పుడు నాతానుకు పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే, నాతాను వెళ్ళి దావీదుకి ఆ విషయం చెప్పాలి. ఈ విషయమా ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు నాతాను వెళ్ళి దావీదుకి చెప్తే దావీదు నాతానుని చంపేశాడు అనుకోండి, అంతటితో ఆ సమస్య క్లోజ్. ఇంకా దేవుడు మళ్ళీ పంపిస్తే ఇంకో ప్రవక్తను పంపిస్తాడేమో, బట్ ఆ ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడానికి నేను నాతాను చంపాలి అనే ఆలోచన దావీదుకి రావచ్చు. సో దావీదు అంత తెలివైనవాడు ప్లస్ అంత శక్తిమంతుడు కాబట్టి నాతాను తెలివిగా ఆలోచించి ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళాడు. మేబీ అది దేవుడి నుంచి అతను పొంది ఉంటాడు. నాతాను వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుతో ఒక కథ చెప్పాడనమాట. దావీదు రాజా, నాకు అన్యాయం జరిగింది, నేను మీకు ఒక కథ చెప్తాను. కథ అనలేదు, నాకు ఒక అన్యాయం జరిగింది, దాన్ని నేను మీకు వివరిస్తాను, దానికి మీరు నాకు న్యాయం చేయండి అంటే, సరే చెప్పండి ఏంటో అన్నాడు. అప్పుడు నాతాను చెప్పడం ప్రారంభించాడు. ఏమని చెప్పాడంటే, ఒక వ్యక్తికి
ఒక గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్లని అతను చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఈ గొర్రెపిల్ల పెంచుకుంటున్నటువంటి ఆ వ్యక్తి చాలా పేదవాడు అయినప్పటికీ తనకున్న దాంట్లో ఎంతో కొంత వెచ్చిస్తూ తన పిల్లలతో పాటుగా ఈ గొర్రెపిల్లను కూర్చోబెట్టి తన పిల్లలతో పాటుగా దానికి తినిపించేవాడు. అంత ప్రేమ. అది అట్ ద సేమ్ టైం ఆ పేదవాడి ఇంటి పక్కనే ఇంకొక ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతుడి దగ్గర కొన్ని వందలాది గొర్రెలు ఉండేవి. అట్లా ఉన్నటువంటి క్రమంలో ఒకరోజు ధనవంతుడి ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథి వచ్చినప్పుడు ఆ ధనవంతుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి గొర్రెల్లో నుంచి కాకుండా ఈ పేదవాడి దగ్గర ఉన్నటువంటి గొర్రెని బలవంతంగా తీసుకొని వెళ్ళి దాన్ని చంపేశాడు. చంపేసిన తరువాత దాన్ని వండి అతిథికి పెట్టాడు. అప్పుడు ఆ పేదవాడు ఎంత బాధ అనుభవించి ఉంటాడు రాజుగారు అని నాతాను ప్రవక్త దావీదుతో అన్నాడు. దావీదు వెంటనే అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. ఎందుకంటే ఎంత కోపం వచ్చిందంటే అతనికి. దావీదు కూడా లిటరల్గా ఒక గొర్రెల కాపరి, తగ్గింపు గుణం కలిగినటువంటి ఒక గొర్రెల కాపరి. సో గొర్రెలతో ఆయనకు అటాచ్మెంట్ ఉంది. ఆ బాధ అనేది అతనికి తెలుసు. ఒక గొర్రె కోసం ఈవెన్ సింహాలతో కూడా పోరాడే స్థాయిలో ఆ గొర్రెల కాపరులు ఉంటారు. సో అట్లాంటిది ఒక గొర్రె పిల్లని ధనికుడు చంపాడు. రెండోది ఏంటంటే అతని దగ్గర కొన్ని వందల గొర్రె పిల్లలు ఉన్నాయి, కానీ ఇతడు ప్రేమగా పెంచుకున్నటువంటి ఒక్క గొర్రె పిల్లను చంపాడు అన్న విషయం తెలియగానే దావీదు లేచి, ఎవరు వాడు, అసలు వాడెవడో నాకు కనపడలే కానీ కత్తితో నరుకుతా వాడి తలన అన్నాడు. వెంటనే నాతాను ప్రశాంతంగా తల దావీదు వైపు ఎత్తి, దావీదు ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ ధనికుడు ఎవరో కాదు, నువ్వే అన్నాడు. వెంటనే దావీదుకి విషయం అర్థమైపోయింది. ఓహో, నాతాను ప్రవక్త ఈ దారిలో వచ్చాడా అని అర్థం. అంటే అది బత్షెబాతో చేసినటువంటి పాపం గురించి. ఊరియా బత్షెబా సంతోషంగా కలిసి ఉన్నప్పుడు నువ్వు ఆమెను తెచ్చుకున్నావు, ఆమెను భార్యగా చేసుకున్నావు, నీకు ఆల్రెడీ భార్యలు ఉన్నారు, నువ్వు ధనికుడివి, అయినప్పటికీ నువ్వు వాళ్ళ మధ్య తీసుకొని వచ్చి ఆ ధనికుడిని, ఆ ఊరియాని పేదవాడిని నువ్వు చంపేశావు, అంతటి దుర్మార్గుడిలా నువ్వు వ్యవహరించావంటే అప్పుడు దావీదు తన తప్పు తాను తెలుసుకొని దేవుని వైపు తిరిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. సో అట్లాగా ఒక ఉపమానాన్ని ఉపయోగించుకొని ఒక గొప్ప విషయాన్ని కూడా ఒక గొప్పవారి వద్ద ఎలా చెప్పొచ్చు అనడానికి ఉదాహరణ. ఇప్పుడు దావీదు గొర్రెల కాపరి కాబట్టి గొర్రెల గురించి అక్కడ వివరించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కాలం నాటికి వచ్చేసరికి యేసుక్రీస్తు పరిసర ప్రాంతాల్లో రోజువారీగా ఏ విషయాలు అయితే జరుగుతున్నాయో ఆ విషయాల గురించే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. వాటినే ఉపమానాలుగా ఇప్పుడు మనం పిలుస్తూ ఉన్నాము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు చెప్పింది ఉపమానాలని మనం ఇప్పుడు పిలుచుకుంటున్నప్పటికీ ఆ రోజుల్లో యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే అక్కడ పరిసర ప్రాంతాల్లో రోజువారీగా జరుగుతున్నటువంటి విషయాలనే యేసుక్రీస్తు చెప్పాడు. ఎందుకంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు నిరక్షరాస్యులు. ఈ రోజుల్లో మనలాగా డిగ్రీలు, ఎంటెక్లు, పిహెచ్డీలు ఇట్లాంటివి ఆ రోజుల్లో లేవు. సో చదివితే మహా అయితే కొద్దిమేర ధర్మశాస్త్రం నేర్చుకుంటారు, అంతటితో అవుట్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ప్రజలకు ఈజీగా సులువుగా అర్థమయ్యే విధంగా బోధిస్తున్నాడు. వాటినే మనం ఉపమానాలు అని పిలుస్తున్నాం. సో ఇంకో విషయం మనం మాట్లాడుకున్నాం, అదేంటంటే ఉపమానాలు ఎక్కడ నుంచి చెప్పాడు అనేది కీలకమండి. సో ఇక్కడ గమనించినట్లయితే 2వ వచనంలో ఆయన జనులు గుంపులుగా ఆయన చుట్టూ చేరితే ఆయన ఒక పడవనెక్కి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఆయన పడవను ఎక్కాల్సిన అవసరం ఏముంది? పడవ ఎక్కాడని అంటేనే అక్కడ వాటర్ ఉన్నాయని అర్థం. వాటర్ ఉంది అని అంటే సాధారణంగా దాని పక్కనే ఏదో ఒక హైట్ ఉన్నటువంటి ప్రదేశం ఉంది అని దాని అర్థం. ఎందుకంటే నీళ్ళు ఎప్పుడు కూడా పల్లంలో ఉంటాయి. ఆ పల్లానికి పక్కన హైట్ ఉంది అనేది ఎప్పుడు అర్థం అనమాట. సో దట్టు ఇజ్రాయెల్ అనేది ఎప్పుడు కూడా ఈ చిన్న తిప్పలతో ఉన్నటువంటి ప్రాంతం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో కొండ మీద యేసుక్రీస్తు ఆల్రెడీ ఒక ప్రసంగం చేశాడు. ఆ విధంగానే కొండ మీద ఈ ప్రసంగం చేయకుండా ఆయన పడవలోకి ఎందుకు ఎక్కాడు అనేది ఇక్కడ కీలకమైన విషయం మనం గమనించాలి. ఎందుకంటే ఆయన తిప్ప ఎక్కి ఈ విషయాలన్నీ కూడా చెప్పొచ్చు, బట్ అట్లా చెప్పకుండా ఆయన పడవనెక్కి చెప్పాడు. పడవనెక్కి చెప్పడంలో ఏమన్నా అంతర్యం ఉందా అని అంటే అది ఇప్పుడు మనకి రెండో ఆన్సర్లో మనకు అర్థమవుతుంది. రెండో విషయం ఏమని చెప్పాను, ఈ విషయాలను మొదటగా ఎక్కడ చెప్పాడు, దాని వివరణ ఎక్కడ ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అన్నాను. ఇక్కడ మొదటగా ఈ విషయాలు ఎక్కడ చెప్పాడంటే ప్రజలందరి ఎదుటగా పడవలో ఉండి విషయాలని చెప్పాడు. ఏదో విత్తువాని ఉపమానం కానివ్వండి, అంటే 13వ అధ్యాయంలో ఉన్నవి విత్తువాని ఉపమానం, గోధుమలు కలుపు గింజల ఉపమానం, ఈ దాచబడిన ధనం ఉపమానం, ఇట్లా ఏడు ఉపమానాలు ఉన్నాయి మొత్తం. ఈ 7 ఉపమానాల గురించి ఆయన చెప్పింది ఎక్కడ అంటే ప్రజల ఎదుట చెప్పాడు. బట్ ఆ ఉపమానాలకి వివరణ ఎక్కడ ఇచ్చాడు? ఇప్పుడు విత్తువాని ఉపమానం ఉంది, ప్రజలకు ఓన్లీ ఉపమానం మాత్రమే చెప్పాడు. విత్తువాని ఉపమాన వివరణ ఎవరికి చెప్పాడంటే మీరు బాగా గమనించండి, ఇదిగో 10వ వచనంలో ఉంది, శిష్యులు యేసు వద్దకు వచ్చి అడిగితే శిష్యులకు మాత్రమే వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా గమనించినట్లయితే ఆ తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే 36, 37 వచనాల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు మళ్ళీ జనసమూహాలను వదిలి ఇంటికి వెళ్ళి ఇంట్లో శిష్యులకి ఆ విషయాలను చెప్పాడు. రెండోది ఇక్కడ ఇల్లు అన్నాం, ఎవరి ఇల్లు ఇది?
అసలు యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అబ్జర్వ్ చేస్తే కఫర్నహూంలో ఉన్నాడు. కఫర్నహూంలో ఎవరి ఇల్లు ఉంది? పునీత పేతురు గారి ఇల్లు ఉంది. సో యేసుక్రీస్తు ఎవరింట్లో ఉన్నాడు ఇప్పుడు? పునీత పేతురు గారి ఇంట్లో ఉన్నాడు. ఇంతకుముందే మనం ఒక అద్భుతం చూసాం. పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తకి యేసుక్రీస్తు స్వస్థతని ఇవ్వడం మనం చూసాం. అట్లాగా యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అంటే పేతురు ఇంట్లో ఉన్నాడు. సో పేతురు అనేటువంటి వ్యక్తి ఎవరు? మనం ఇప్పుడు పరిశీలించినట్లయితే పేతురు మొదటి పోపుగా పనిచేశారు. సో ఇప్పుడు మొత్తం చర్చ్లో మొత్తం 266 మంది పోపులు ఉన్నారు. ప్రజెంట్ పోప్ ఎవరు అని అంటే పోప్ ఫ్రాన్సిస్, ఆయన 266వ పోపు. సో మొట్టమొదటి పోపు ఎవరు అని మీరు క్వశ్చన్ చేస్తే ఆయన ఎవరు అని అంటే పునీత పేతురు గారు. పునీత పేతురు గారు రోమ్కు వెళ్ళి ఆయన అక్కడ హతసాక్షిగా మరణించారు. ఆ హతసాక్షిగా మరణించడానికి ముందుగా ఆయన అక్కడ పోపుగా అభిషిక్తులయ్యారు. పోపుగా అనగా ఆధ్యాత్మిక కాపరిగా, ఆధ్యాత్మిక తండ్రిగా ఆయన అక్కడ బాధ్యతలు నిర్వహించారు. పోప్ అనేటువంటి పదం గ్రీకు పదమైనటువంటి పాప అనేటువంటి పదం నుంచి వచ్చింది. పాప అంటే తండ్రి అని అర్థం. సో ఇప్పుడు ఈవెన్ మన ఇండియాలో కూడా ఉత్తరాదిలో పాప అని పిలవడం మనం చూస్తుంటాం. పప్ప అంటుంటారు. సో పప్ప అంటే ఎవరు అని అంటే తండ్రి. సో పోప్ అంటే ఎవరు అని అంటే తండ్రి, ఆధ్యాత్మిక తండ్రి. సో మొట్టమొదటి పోపు ఎవరు అని అంటే పునీత పేతురు గారు. సో యేసుక్రీస్తు ఈ విషయాలు మొదటగా ఎక్కడ చెప్పాడు అని అంటే ప్రజల ఎదుటిగా చెప్పాడు ఉపమానాలు. వాటి వివరణ ఎక్కడ ఇచ్చాడు? పేతురు గారి ఇంట్లో ఇచ్చాడు. పేతురు ఎవరు? పోపు. పోపు ఇంట్లో ఇచ్చాడు. పోపు ఇల్లు ఏది? పోపు ఇల్లు అంటే శ్రీసభ, చర్చ్ అనగా సంఘంలో దాని యొక్క వివరణ అనేది లభిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ఎక్కడ చెప్పాడు ఆ విషయాల్ని? పడవ మీద నుంచి చెప్పాడు. సో పడవ అనేది దేనికి సింబల్? ఈవెన్ ఇప్పుడు మీరు కేథలిక్ చర్చ్లో కూడా చూడవచ్చు, పడవ అనేది చర్చికి సింబల్. సో ఆయన చర్చిలో ఉండి బోధిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనకు బైబిల్లో ఏదైనా అర్థం కాలేదు అని అంటే అది అర్థం కావాలంటే నువ్వు వ్యక్తిగతంగా చదవడం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా దేవుడు నీకు కొన్ని విషయాలు నీకు బయలుపరచవచ్చు. అదేవిధంగా నీకు అన్ని విషయాలు అర్థం కావాలి అని అంటే అల్టిమేట్గా నువ్వు చర్చ్, శ్రీసభలో నువ్వు భాగస్థుడివై ఉండాలి. పేతురు ఇంట్లో నువ్వు భాగస్థుడివై ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వివరణ ఎక్కడ లభించింది? ఇతర శిష్యులందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క వివరణ అనేది పేతురు ఇంట్లో లభించింది. పేతురు ఇల్లు అనేది శ్రీసభ. ఎందుకంటే ఆయన పోపు, ఆయన తండ్రి. తండ్రి ఇల్లు ఏదైతే అదే మన ఇల్లు. తండ్రి ఆయన శ్రీసభకు తండ్రి కాబట్టి ఆయన ఇల్లు ఏదైతే ఉందో అది మనము అందులో ఉండటం ద్వారా విషయాలను నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మీకు ఇక్కడ చెప్తున్నా. ఇది ఉపమానముల యొక్క బేసిక్ వివరణ. ఇక మనం ఈరోజు మొదటి ఉపమానాన్ని పరిశీలిద్దాము. ఇందులో 7 ఉపమానాలు ఉన్నాయని చెప్పాను. అందులో మొదటి ఉపమానం ఏంటంటే విత్తు అనే ఉపమానం. ఈ ఉపమానం మనం చాలా చిన్నప్పటి నుంచి విని 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 బోర్ కొట్టే ఉంటుంది. మేబీ మీ వీడియోని కూడా ఫార్వర్డ్ చేస్తారేమో. అట్లా చేయొద్దు. ఎందుకంటే దీన్ని చాలా లోతుగా సరైనటువంటి కొత్త రీతిలో మనం ఇవాళ వినబోతూ ఉన్నాం. అదేంటంటే మీరు ఒకసారి చదువుతాను, బేసిక్గా అర్థమవుతుంది. మొట్టమొదటిది ఏంటంటే విత్తువాడు ఒకడు ఉండెను, విత్తనములు వెదజల్లుటకు బయలుదేరాను. ఆయన విత్తనాలు చల్లుచూ ఉండగా కొన్ని విత్తనములు తోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి తిన్నాయి. మరికొన్ని మన్ను లేనటువంటి రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిచాయి కానీ వాటికి సూర్యుడు వేడి మాడిపోయి వేరు లేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, ముండ్ల పొదలు వాటిని అణిచివేశాయి. ఇక 4వదిగా కొన్ని విత్తనాలు వెళ్ళి సారవంతమైనటువంటి పొలంలో పడ్డాయి. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చెను. వినుటకు వీణులు ఉన్నవారు వినుగాక అని యేసుక్రీస్తు పలికెను. సో ఇందులోంచి పరిశీలించినట్లయితే చాలా విషయాలను మనం నేర్చుకోవచ్చు ఇండైరెక్ట్గా. సో మొట్టమొదటిగా పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి విత్తనాల సంచి పట్టుకొని బయలుదేరాడు. ఆ విత్తనాలన్నింటినీ కూడా చల్లుకుంటూ వెళ్తూ ఉన్నాడు. చల్లుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అనేక విత్తనాలు అనేక చోట్ల పడడం ప్రారంభించాయి. కొన్ని వెళ్ళి ఇదిగో యేసుక్రీస్తు చెప్పినట్లుగా కొన్ని వెళ్ళి త్రోవ పక్కన పడ్డాయి, ఇంకొన్ని రాళ్ళ మీద పడ్డాయి, ఇంకొన్ని వెళ్ళి ముండ్ల పొదల్లో పడ్డాయి, ఇంకొన్ని వెళ్ళి సారవంతమైన పొలంలో పడ్డాయి. అసలు ఫస్ట్ క్వశ్చన్ మనకు రావాల్సిందంటే అసలు ఈ విత్తనాలు చల్లుతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈయన అసలు ముందు తెలివైనవాడా తెలివి తక్కువవాడా? ఎందుకనంటే పొలం మీరు చూడండి, ఇప్పుడు మీరు కూడా రోజువారీ జీవితంలో చూసింటారు. పొలంలో రైతులు వేసేటువంటి రైతు విత్తనాలు చల్లేటువంటి రైతు తన పొలంలో చల్లుతాడా విత్తనాలు? లేదంటే రోడ్డు మీద ఆ విత్తనాలు తీసుకెళ్ళేటప్పుడు రోడ్డు మీద కొన్ని చల్లుకుంటూ వెళ్తాడా? రెండోది, పొలంలో మాత్రమే చల్లుతాడా? వెళ్ళి పక్కనాటి పొలంలో కూడా చల్లుతాడా? తన పొలంలో మాత్రమే చల్లుతాడు. మరి ఇక్కడ ఈ విత్తువాడు ఎవడు అసలు? ఎంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాడంటే రోడ్డు మీద చల్లుతున్నాడు. రోడ్డు మీద చల్లితే ఆల్రెడీ అక్కడ పక్షులు ఉంటాయి, తింటాయని తెలియదా? ఇంకా చూసినట్లయితే ఇంకొన్ని ఎక్కడ చల్లాడంటే రాయి మీద చల్లాడంటే. రాయి మీద చల్లితే అది ఎండిపోతుంది. ఒకవేళ మొక్క అది వేరు వచ్చినా కూడా వేరు మట్టిలోకి దిగడానికి మట్టి లేదు కాబట్టి అది చచ్చిపోతుంది అని తెలియదా? మరి తెలిసినా ఎందుకు చల్లాడు? ఇంకొన్ని ముండ్ల పొదల్లో ఎందుకు చల్లాడు? ఆ తర్వాత లాస్ట్గా ఎందుకని సారవంతమైన పొలంలో చల్లాడు అనే విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని యేసుక్రీస్తు
విత్తువాని ఉపమానంలో భాగంగా, దాని వివరణలో భాగంగా అది అందరికీ చెప్పలేదు ఆయన, కేవలం ఓన్లీ శిష్యులకు మాత్రమే చెప్పాడు. అది మనం 10వ వచనం నుంచి పరిశీలిస్తే అది స్పష్టమవుతుంది మనకి. అయితే ఈ ఉపమానం చెప్పిన తర్వాత శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడిగారంట, మీరు ప్రజలతో ప్రసంగించేటప్పుడు ఉపమానాలను ఎందుకు ఉపయోగిస్తున్నారు అని ప్రశ్నించారు. అందుకు ఆయన ప్రత్యుత్తరంగా, పరలోక రాజ్య పరమ రహస్యంలో తెలుసుకుంటూ అనుగ్రహించబడినది మీకే కానీ వారికి కాదు. ఏలైనా ఉన్నవానికి మరింతగా ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వాని నుంచి వానికి ఉన్నదియో తీసివేయబడును. వారు చూసియూ చూడరు, వినియూ గ్రహింపరు, కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ఒక కీలక విషయాన్ని చెప్తున్నాడు. అదేంటంటే శిష్యులతో అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క విషయాలను తెలుసుకోవడం మీకు మాత్రమే, శిష్యులకు మాత్రమే అంటున్నాడు. అంటే ఈరోజు నీకు నాకు తెలుసుకునేటువంటి హక్కు లేదా అని అంటే, ఈరోజు నువ్వు నేను ఈ శిష్యులతో పాలిభాగస్తులం అయి ఉంటే, అంటే ఈ శిష్యులు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి శ్రీసభను ప్రారంభించారు. ఆ శ్రీసభలో నువ్వు నేను భాగస్వాములం అయి ఉంటే, శ్రీసభ అంటే సంఘం, సంఘం అనే దానికి అది విస్తృతమైనటువంటి పరిధి ఉంది కాబట్టి తెలుగు భాషలో కథోలిక శ్రీసభ దీన్ని చర్చ్ అనేటువంటి పదాన్ని శ్రీసభ అని అనుబోధించింది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి. సో ఇక్కడ యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, పరలోక రాజ్య రహస్యములు తెలుసుకోవడానికి ఎవరికంటే ఓన్లీ శిష్యులకు మాత్రమే. అంటే ఇక శిష్యులు అని అంటే ఆ శిష్యుల ద్వారా ఎవరైతే శిష్యులుగా మారుతున్నారో వారికి కూడా. అయితే ఈ ఉపమాన భావం అనేది ఎక్కడ లభిస్తుంది? శిష్యుల వద్ద లభిస్తుంది. ఎందుకంటే ఆ ఉపమాన భావాన్ని యేసుక్రీస్తు శిష్యులకు మాత్రమే చెప్పారు. సో ఈ శిష్యులు ఎక్కడ ఉన్నారు? ఒక వ్యవస్థలో ఉన్నారు. ఆ వ్యవస్థ ఏంటి? చర్చ్ అనేటువంటి ఒక వ్యవస్థ, శ్రీసభ అనేటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో వారు భాగస్థులై ఉన్నారు. మనం గనక ఆ చర్చిలో గనక భాగస్వాములమై ఉంటే మనకు ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఎందుకనంటే ఉన్నవానికి మరింతగా ఇవ్వబడుతుంది, లేనివానికి అది కూడా తీసివేయబడుతుంది అని అంటున్నాడు. ఇది పరిచయులను ఉద్దేశించి అంటూ ఉన్నాడు. ఎందుకంటే దీని ముందు అధ్యాయం అంతా కూడా మనము పరిచయులు యేసుక్రీస్తుతో చేసినటువంటి ఎన్కౌంటర్స్ గురించి మనం ఆల్రెడీ చర్చించాము లోతుగా. సో ఇక్కడ వారి గురించి అంటూ ఉన్నాడు అనమాట. వారికి పరలోక రాజ్యం అనేది తెలుసు ముందుగా, తెలిసినప్పటికీ వారు నేను వచ్చి స్ట్రైట్గా వారికి ఇదిగో మెస్సయ్య వచ్చాడు అని డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినా కూడా వారు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీకు ఈ విషయాల గురించి ఇప్పటివరకు తెలియదు, మీకు తెలియజేయబడుతుంది. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ ఆ విషయాలు తెలుసు, పరలోక రాజ్యం గురించి ఎంతో కొంత పరిచయాలకు తెలుసుంది, బట్ అది ఇప్పుడు వారి నుంచి అది కూడా లాక్కోబడుతుంది. కాబట్టి ఒక కొత్త వ్యవస్థను నేను ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నాను అనే విషయాన్ని ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. పరిచయుల వ్యవస్థ అనేది ఆల్రెడీ ఉంది, శాస్త్రుల వ్యవస్థ అనేది ఉంది, ధర్మశాస్త్ర బోధకుల వ్యవస్థ అనేది ఉంది. టోటల్గా చూసినట్లయితే ఇజ్రాయెల్ వ్యవస్థ అనేది ఆల్రెడీ ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. బట్ నేను ఆ వ్యవస్థ ద్వారా చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే పరలోక రాజ్యం అనేది అది కొత్తది. అందుకనే నేను కొత్తగా 12 మంది శిష్యులు ఎంచుకున్నాను. 12 మంది శిష్యులకు ఆ పరలోక రాజ్యం సంబంధించినటువంటి భావనలు వివరిస్తున్నాను. ఆ భావనల ద్వారా ఒక వ్యవస్థ ఏర్పడుతుంది, అదే చర్చ్. ఆ చర్చ్లో నేను ఈ విషయాలన్నీ కూడా శిష్యులు వివరిస్తారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకనే నేను ప్రజలకు ఉపమాన రీతిలో చెప్తున్నాను. ఎందుకంటే అల్టిమేట్గా ఆ ప్రజలు అనేవాళ్ళు ఈ వ్యవస్థలోకి రావాలి, వ్యవస్థలోకి వచ్చినప్పుడే దాని యొక్క భావాన్ని అర్థం చేసుకోగలరు అనే విషయాన్ని యేసుక్రీస్తు వివరిస్తున్నాడు. అందుకనే 14వ వచనంలో అంటున్నాడు, యెషయా ప్రవక్త వారి గురించి ఇట్లా ప్రవచించను, వీరు ఎంతగా వినను గ్రహించరు, ఎంతగా చూచినను గమనించరు. అందుకనే నేను ఒక కొత్త వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను. అంతేకాదు, ఏలైనా కన్నులారు చూచి చెవులారు విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనం చెంది నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి బుద్ధి మందగించినది, వారి చెవులు మొద్దుబారినవి, వారి కన్నులు కమ్మినవి. చూడండి, వాళ్ళకి తెలిసి ఈ విషయాలన్నీ తెలిసినా కూడా వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. తెలిసినా కూడా వాళ్ళ బుద్ధి మందగించిపోయింది. వాళ్ళకి విన్నా కూడా అట్లాంటి విషయాల గురించి ఆల్రెడీ విన్నప్పటికీ వాళ్ళ చెవులు మొద్దుబారిపోయినాయి. వాళ్ళు అప్పటికే చూసినా కూడా వాళ్ళ కన్నులకు పొరలు అనేవి వచ్చాయి. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. మీ ద్వారా ఒక వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను. ఆ వ్యవస్థ ద్వారా వీటికి సంబంధించినటువంటి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలు నేను వాటి ద్వారా మీకు వివరించబోతున్నాను. మీరు ఎంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుతున్నవి, మీ చెవులు వినగలుగుతున్నవి. మీరు చూచినది చూచుటకు, వినున్నది వినుటకు ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించరు, కానీ అది వారు ఎవరికి సాధ్యం పడలేదు. శిష్యులకు చెప్తూ ఉన్నాడు, మీరు అనేక విషయాలను ఇప్పుడు నా ద్వారా వింటూ ఉన్నారు. ఒక రాజ్యం అనేది రావాలి, పరలోక రాజ్యం అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి, శ్రీసభ అనేటువంటి ఒక వ్యవస్థ అనేది రావాలి అని ఎంతోమంది ప్రవక్తలు కోరుకున్నారు, ఎంతోమంది నీతిమంతులు కోరుకున్నారు. బట్ వాళ్ళకి అది పాసిబిలిటీ కాలేదు. ఇంకా రాబోయేటువంటి మెస్సయ్యాను చూడాలి అని ఎంతోమంది ప్రవక్తలు ఒబలాట పడ్డారు. ఇర్మియా ప్రవక్త యేసుక్రీస్తు గురించి రాస్తున్నప్పుడు ఆయన చూడాలి అని అనుకున్నాడు. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు గురించి, మెస్సయ్య గురించి రాస్తున్నప్పుడు ఆయన చూడాలి, ఆయన రాజ్యం ఎలా ఉంటుందని అనుకున్నాడు. దావీదు ప్రవక్త
దావీదు ఒక ప్రవక్తగా కూడా మనకి ఈరోజు కనిపిస్తున్నాడు. ఆ ప్రవక్త తన రాసినటువంటి కీర్తనల్లో రాస్తూ ఉన్నప్పుడు ఆ రాబోయేటువంటి రాజు గురించి అనేక విషయాలు చెప్పాడు. ఆ రాజు యొక్క రాజ్యం ఎలా ఉంటుందో చూడాలనేటువంటి కోరిక ఆయనకు ఉండింది. బట్ వాళ్ళందరూ కూడా చూడలేకపోయారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను, పరలోక రాజ్యం గురించి నేర్పించడానికి ఒక చర్చ్ అనేటువంటి ఒక వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి మీరు ఎంత ధన్యులు అని అంటే మీరు ఈ విషయాన్ని స్ట్రైట్గా చూడగలుగుతున్నారు అనే విషయాన్ని యేసుక్రీస్తు చెబుతున్నట్లుగా శిష్యులకు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ తర్వాత వారికి విత్తువాని యొక్క ఉపమాన భావాన్ని యేసుక్రీస్తు వివరించాడు. 18వ వచనం నుంచి పరిశీలించినట్లయితే, కనుక విత్తువాని యొక్క ఉపమాన భావం ఆలకింపుడు, రాజ్యమును గురించిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు కూడా త్రోవ పక్కన పడినటువంటి విత్తనమును పోలి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళినట్లయితే ఒక విత్తువాడు బయలుదేరాడు. అసలు ఈ విత్తువారు ఎవడు అని అంటే దేవుడే విత్తుతున్నాడు. మరి దేవునికి తెలివి లేదా? సారవంతమైన ఫలంలో కదా వేయాల్సిందని అంటే దేవునికి తెలివి ఉంది కాబట్టి ఆయన పొలంలో మాత్రమే కాకుండా అన్ని చోట్ల వేస్తున్నాడు. ఇక్కడ విత్తనాలు అని అంటే దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించడం, లేదా దేవుని యొక్క మారు మనసు పొందండి అని దేవుని యొక్క పాప క్షమాపణను గురించి ఇతరులకు ప్రకటించడం. సో ఇది బాగా సారవంతమైన వాళ్ళు, అంటే దేవుని గురించి తెలిసిన వారికి మాత్రమే కాదు, దేవుని గురించి తెలిసినా, దేవుని గురించి తెలియకపోయినా, దేవుని గురించి తెలిసి పాటించకపోయినా, దేవుని గురించి తెలిసినా కూడా పాటిద్దాంలే అని వాయిదాలు వేసేవారైనా, ఇట్లా ఏ గ్రూపుకైనా మీరు చెంది ఉండవచ్చు. బట్ అల్టిమేట్గా దేవుని రాజ్యం లేదా దేవుని యొక్క సువార్త అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది. ఇది అన్యులకి అని కానీ లేదా కుల, మత, జాతి ఇట్లాంటి విభేదాలు ఏది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన యొక్క సువార్తను అందించడానికి సిద్ధమయ్యాడు. ఉదాహరణకు పాత నిబంధన మనం తీసుకున్నట్లయితే ధర్మశాస్త్రం కానివ్వండి, యావే దేవుడు కానివ్వండి, ఆ రోజుల్లో దాదాపుగా కేవలం అంటే 99% కేవలం ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే పరిమితమైంది. అనగా దేవుని ప్రేమ కూడా కేవలం వారికి మాత్రమే పరిమితం అయిపోయింది. బట్ ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుడు అట్లా కాదు. కొత్త నిబంధనలో నేను పరిచయం చేస్తున్నటువంటి దేవుడు ఎట్లా ప్రవర్తించబోతున్నాడు, యాక్చువల్గా దేవుని యొక్క ఒరిజినల్ థాట్స్ అవే. బట్ వీళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ అప్పుడు ఉన్నటువంటి ప్రవక్తలు కావచ్చు, బోధకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి తమకు మాత్రమే లిమిట్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అందుకనే నాకు బలులొద్దు, నాకు కారుణ్యం కావాలి అని యేసుక్రీస్తు చెప్పడం మనం విన్నాం. సో ఆ విధంగా యేసుక్రీస్తు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తండ్రిని కొత్తగా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఏ విధంగా చూపిస్తున్నాడంటే తండ్రి అనేవాడు ప్రేమ కలిగిన వాడు. నువ్వు పాపాత్ముడువా, పుణ్యాత్ముడువా, లేదా నువ్వు ఇజ్రాయేలుడువా, లేదా యూదుయేతరుడువా, లేదా ఇతర మతానికి చెందినవాడా, ఇతర కులానికి చెందినవాడా, రంగు, ఇంకా ఇట్లా ఏ భేదాలైనా మీరు తీసుకుంటే అట్లాంటి భేదాలు ఏవి చూపించకుండా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తన ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా పాప క్షమాపణను అందిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించేటువంటి అర్హతను కల్పిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా శ్రీ సభలోకి ప్రవేశించేందుకు ఒక అర్హతను కల్పిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. తద్వారా దేవుడు అక్కడ విత్తనాలను రాయి మీద చల్లుతున్నాడంటే నీ హృదయం బండగా ఉండుండొచ్చు, నీ హృదయానికి కూడా యేసుక్రీస్తు చేరాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాడు. నీ హృదయం అనేది ముండ్లతో కూడుకున్నదై ఉండొచ్చు, అక్కడికి కూడా చేరుకోవాలని యేసుక్రీస్తు ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి భావనలో నుంచి ఆ ఉత్తువాని గురించి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇంకా అంటూ ఉన్నాడు, త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఎలాగంటే దేవుడు అక్కడ తన యొక్క సువార్తను నాటడానికి ప్రయత్నించాడు. కానీ దుష్టుడు అక్కడ పక్షులు వచ్చి ఎత్తుకుపోయినట్లుగా ఇక్కడ దుష్టుడు అనేవాడు వచ్చి మీ దగ్గర పడినటువంటి వాక్యాన్ని, మీ మనసులో ఉన్నటువంటి వాక్యాన్ని వెంటనే ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. అట్లాగే చూసినట్లయితే రాతి నేలపై పడిన విత్తనము సందేశం వినిన వెంటనే సంతోషంతో దాన్ని స్వీకరించి వారిని సూచించున్నది. ఆయనను వారిలో వేరు లేనందున అది కొద్దికాలమే నిల్చును. ఆ సందేశం నిమిత్తమై శ్రమ అయినను హింస అయినను సంభవించినప్పుడు అతను వెంటనే తొట్టిల్లను. కొంతమంది ఎలా ఉంటారు, విశ్వాసంలో ఉన్నటువంటి రకాల గురించి కూడా చెప్తున్నాడు. మొదటి రకం ఏంటంటే వాళ్ళు అసలు దేవుని మాటలను వినరు. ఒకవేళ విన్నా కూడా జస్ట్ ఏదైనా పక్కకు వెళ్ళగానే దాని గురించి మర్చిపోతారు. చర్చిలో ఉన్నంతసేపు ఆ దేవుడా తండ్రి అని దండం పెడతారు, పక్కకి వెళ్ళగానే దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను అన్నింటినీ కూడా మర్చిపోతారు. ఇక రెండవ గుంపు ఎట్లాంటి వారు అంటే వీళ్ళు దేవుని మాటలను వింటారు, దేవుని మాటలను పాటించాలని ఆశిస్తారు. బట్ వాళ్ళకి ఎప్పుడైనా ఒక కష్టం అనేది వచ్చినప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా శ్రమ అనేది వచ్చినప్పుడు ఆ దేవుడు మాతో లేడులే, దేవుడు మాకు సహాయం అందించలేదులే అని అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. సో ఇది రాతి మీద పడినటువంటి విత్తనానికి సూచన అని అన్నాడు. ఆ తర్వాత ఇంకొంతమంది ముండ్ల పొదల్లో పడతారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఆల్రెడీ ఐహిక విచారాల్లో చిక్కుకొని ఉంటారు. ఈ లోకంలో ఎట్లా జీవించాలా, ఎట్లా రేపటి గురించి ఎలా బతకాలా అని ఆలోచిస్తూ రకమైనటువంటి స్ట్రెస్కు గురైపోయి వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు పడిపోయి నా గురించి ఆలోచించడం మానేస్తారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను అసలు ఉన్నదే నేను మీకు విశ్రాంతిని ఇవ్వడానికి, మీకు క్షమాపణ ఇవ్వడానికి, నా ప్రేమను
మీకు పంచడానికి. కానీ మీరు నా ప్రేమను తిరస్కరిస్తూ, లేదా నేను ఇచ్చేటువంటి పాప క్షమాపణను తిరస్కరిస్తూ, లేదా నేను చెప్పేటువంటి మాటలను తిరస్కరిస్తూ మీకై మీరే స్ట్రెస్లో మునిగిపోయి ఆ భావనల నుంచి బయటికి పడలేక ఈరోజు ఆత్మహత్యల వరకు వెళ్తున్నటువంటి పరిస్థితులను మనం ఈరోజు చూస్తున్నాం. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నవారందరూ కూడా ఈ ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి వారు. ఆ ముళ్ళ పొదల్లో కూడా యేసుక్రీస్తు యొక్క వాక్యం అనేది చేరవేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. బట్ అక్కడ పడినప్పటికీ కూడా ఆ ముళ్ళు అనేవి అణచివేస్తున్నాయి. సృజన్ అనేవాడికి ఉదాహరణకి నాకు దేవుని వాక్యం తెలుసు, బట్ నాకు ఉన్నటువంటి ఐహిక విచారాలు అనేవి ఈ యొక్క వాక్యాన్ని దాటిపోయాయి అనుకోండి, దాటి మించిపోయాయి అనుకోండి, అప్పుడు నేను దీని గురించి మీకు చెప్పలేను. ఉదాహరణకి ఇప్పుడు ఈ మత్తయి శుభవార్త అనేటువంటి కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. బట్ నేను దాన్ని ఆపాలి అని అనుకోవట్లేదు. దాన్ని ఒకరు చూడొచ్చు, ఒకరు చూడకపోవచ్చు, లేదా పరిస్థితులు నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నాకు అనుకూలించవచ్చు, అనుకూలించకపోవచ్చు. బట్ నేను చెప్పాలి అని ఫిక్స్ అయినప్పుడు దాన్ని చెప్పడానికి 100% ప్రయత్నిస్తాను. నా చుట్టూ ఉన్నటువంటి ఐహిక విచారాలు, ఇప్పుడు ఈవెన్ నా జీవితంలో ఈరోజు ఒక దురదృష్టకరమైన రోజు అయి ఉండొచ్చు, నాకు అన్యాయం జరిగి ఉండొచ్చు, లేదా నాకు బాధ కలిగించేది జరిగి ఉండొచ్చు. బట్ నాకు బాధ కలిగించింది కదా అని దాని గురించి బాధపడిపోతూ ఇక నేను ఈ మత్తయి అనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగించను అని నేను అనుకోలేదు. నేనేమనుకున్నాను, నాకు ఎన్ని కష్టాలు రాని, నాకు ఎన్ని దుఃఖాలు రాని, ఏదైనా జరగనివ్వు, నేను వన్స్ మొదలుపెట్టాను మత్తయి శుభవార్త అనేది, దాన్ని ఎండ్ చేసే వరకు నేను నిద్రపోను అని అనుకున్నట్లుగా ఒక లక్ష్యం తీసుకున్నట్లుగా మనం అనుకున్నట్లుగా అదేవిధంగా ఈ ముళ్ళ పొదల్లో పడిన వారు కూడా ఐహిక విచారాల్లో మునిగిపోతారు. ఇప్పుడు నేను ఆ విచారంలో మునిగిపోయి దీన్ని ఆపేస్తే ప్రయోజనం ఉండదు. అట్లా కాకుండా దీన్ని నేను కొనసాగించినట్లయితే దేవుడు మరింతగా దీవిస్తాడనేటువంటి ఆ నమ్మకం నాలో ఉంది. కాబట్టి నేను మరింత ఉత్సాహంతో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. సో అట్లాగే మనలో కూడా ఐహిక విచారాలు చాలా ఉండొచ్చు. ఈ లోకానికి సంబంధించినటువంటి కష్టాలు నష్టాలు మనం మునిగి అందులో తేలుతూ ఉండొచ్చు. బట్ మీరు దేవుని మాటలను కూడా వినడం నేర్చుకోవాలి, దేవుని మాటల ప్రకారం నడుచుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలు మనకు ఊరట కలిగించేవే తప్ప మన మీద అధిక బర్డెన్ పెట్టవు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిందే. ఇక సారవంతమైన నేలలో పడినవాడు విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 60 30 ఫలించును. వినుటకు వీణులు ఉన్నవారు దీన్ని గ్రహించును కాక. ఇది అందరూ గ్రహించలేరు, ఎందుకంటే ఇది పరలోక రాజ్యం యొక్క ఉపమానము. పరలోక రాజ్యం అనేది అందరికీ కాదు అని యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు. కాబట్టి ఇది మీకు అర్థం కావాలంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో మీకు అర్థం కావాలి. మొట్టమొదటిగా జస్ట్ చర్చిలో విని బయటకు వెళ్ళగానే మర్చిపోయే వాళ్ళలాగా ఉన్నారా, లేదా మీరు విన్నారు దాన్ని పాటించాలని భావిస్తూ ఉన్నారు, బట్ మీరు ఏదైనా చిన్న కష్టం రాగానే మీరు దాన్ని వదిలేస్తున్నారా, లేదా మీరు మీ కష్టాల్లో లేదా మీ సుఖదుఖాల్లో లేదా మీ ఆనందాల్లో మీరు మునిగిపోయి ఉండి దేవుని వాక్యాన్ని మీలోకి రానివ్వలేనంతగా ముండ్ల పొదలతో చిక్కుకొని మీరు ఉన్నారా, లేదా దేవుని వాక్యాన్ని మీ జీవితంలో ఫలింపజేసి దాన్ని పెంచేటువంటి వ్యక్తులుగా మీరు ఉన్నారా అనేటువంటి ఈ 4 కేటగిరీలని మన ముందు పెడుతూ ఉన్నాడు. ఈ 4 కేటగిరీల వారికి చివరి ఆన్సరే సమాధానం, అసలైనటువంటి సమాధానం అనమాట. సో మనం ఏ విధంగా దేవుని వద్దకు చేరాలి అని అంటే దేవుడు చెప్పినటువంటి మాటలను ముందుగా మనం విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్న శిష్యులకి వాటిని వివరించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. వివరించడం మాత్రమే కాదు, వాళ్ళు అర్థం చేసుకోవాలని ఆయన కోరుకున్నాడు. ఆ చర్చ్లో ఉంటే అది అర్థమవుతుంది అని అన్నాడు. అర్థం అవ్వడం ముఖ్యం, ఎందుకంటే జస్ట్ మనం విన్నాము, విత్తువాడు వచ్చాడు, విత్తనాలు వేసాడు, చల్లాడు, పోయాడు, కొన్ని పెరిగినాయి, కొన్ని పెరగలేదు. ఇందులో ఏముంది, ఇదేమైనా పెద్ద కథ అనుకుంటే, బట్ ఇందులో ఎంత పెద్ద స్టోరీ ఉంది. ఇందులో నీ గురించి ఉంది, ఇందులో నా గురించి ఉంది. ఈ విషయం తెలియాలి అని అంటే నువ్వు అది వినాలి, దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకోగలిగేటువంటి నాలెడ్జ్ దేవుడు మనకి ఇవ్వాలి అని ప్రార్థిద్దాము. సో ఇది విత్తువాని ఉపమానం యొక్క ఉపమానము. సో రాబోయేటువంటి పాఠంలో మనం మిగిలిన 6 ఉపమానాలు ఉంటాయి. ఇందులో ఇంకా ఇప్పుడు ఒకటి చెప్పుకున్నాం కాబట్టి ఇంకా 6 ఉంటాయి. సో ఈ 6 గురించి మనం రాబోయేటువంటి పాఠంలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.